మాట్లాడారు వాళ్ళ పిల్లలు. వద్దొద్దు, ఎవరి చైర్ వాళ్ళకే ఉండాలి. వి రెస్పెక్ట్ ద చైర్. చెప్పండి సార్, ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? ఓకే, కూర్చోండి. దట్స్ నాట్ ద ఆన్సర్. దట్స్ నాట్ ద ఆన్సర్. ఒక ప్రాబ్లం ఉంది అని అంటే వి విల్ ట్రై టు రెక్టిఫై. మాకు తెలియకుండా జరిగింది అనొచ్చు. మీరు తెలిసి చేస్తున్నారు కదా, ఇది ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు. మీకు తెలీదా? కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు, పిల్లలు ఎలా ఉంటారు, ఒక రూమ్లో ఒక ర్యాక్ లేదు, లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు, మీకు అవన్నీ తెలీదా? తెలిసి చేసి మీరు అసలు దాంట్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్ పని చేయదంట. ఏసీ రాత్రి 11 గంటలకు ఆన్ చేస్తారంట, మధ్యరాత్రి ఆఫ్ చేస్తారంట. ఏంటివన్నీ అసలు? ఎలకలు, కాక్రోచెస్, జెర్రీలు, బ్యాట్స్ తిరుగుతున్నాయంట. ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది. ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు. సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి, లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట. దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే. రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని. ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని, అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం. మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమలు అన్నం తినాలి మీరు. మీ పేరేంటి? మహాలక్ష్మియే కదా? మీ పేరు మహాలక్ష్మినేనా? మీరైతే నాకు చెప్పలే కదా మీ పేరు. నాకు ఎలా తెలిసింది మీ పేరు? శ్రీకన్య ఎవరు? తీసుకురండి శ్రీకన్యని. సుకన్యనా శ్రీకన్యనా ఎవరు? పిలుచుకరండి. మీరు బీయింగ్ అ ఉమెన్, ఒక అమ్మాయి చదువుకోవడానికి ఎలా ఉండాలో చూసుకోవాల్సింది పోయి అన్నంలో సున్నం వాసన ఏంటి? సున్నం కలిపిన అన్నం పెడతారా పిల్లలకి? మీరు ఈ ఫుడ్ తినారమ్మా, మాకు తెలుసు. మా పిల్లలు కూడా శ్రీ చైతన్యలోనే చదివారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు మీ పిల్లలకి నేను చెప్పాను అని చెప్పి. అమ్మ, మీరు ఒక్క సమాధానం కూడా ఇచ్చేటువంటి అధికారమే లేదు మీకు. మీ ముందే ప్రతి రూమ్ తిప్పా నేను. ఎట్లా స్మెల్ వస్తున్నాయో చూసారు మీరు. రూమ్, ప్రతి రూమ్ స్మెల్ వస్తుందా లేదా? వెంటిలేషన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు. వాష్రూమ్స్, జస్ట్ గివ్ మీ ద నెంబర్. శానిటరీ ప్యాడ్స్ 1 month ఒకసారి తీస్తారంట. అది ఫిల్ అవుతే తప్పించి తీయరంట. మనుషులు అనే వాళ్ళు ఎవరన్నా చేసే పనేనా? అంటే ఒక్కరిద్దరు కాదు, పిల్లలు అందరితో మాట్లాడాను నేను. వై యూ వాంట్ టు హైడ్ ఎవ్రీథింగ్? మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేయకుండా చేస్తా నేను. ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా. రిమెంబర్ దాట్. దోమలు పడ్డాయని మీ దగ్గరకు వస్తే తినమని చెప్తారా? ఇప్పుడు ఖచ్చితంగా నా ముందు మీరు దోమల అన్నం తినాల్సిందే. వదిలిపెట్టా నేను. ఇన్ని దోమలు కలిపి పెడతా మీకు అన్నం నేను. అచ్చా, బోల్ట్స్ ఎందుకు లేవండి డోర్స్కి? బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు? మనం వస్తున్నామని గబా క్లీన్ చేశారు, అది లాక్ చేసి పెట్టారు. నన్ను నా కార్ చూడగానే గబా లాక్ చేశారు. ఎందుకు లాక్ చేశారు చెప్పండి? నిన్న ఇష్యూ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు ప్రాపర్ రీజన్ ఇవ్వకపోతే మీరు అస్సలు మాట్లాడే అర్హత లేదు మీకు. నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది, ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది. నా కార్ చూడగానే, మా గన్మెన్ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు? అదొక్కటే రీజన్ చెప్పండి నాకు. నేను మీరు అని అడగట్లే, ఇన్స్టిట్యూషన్ అనే దాని అర్థం. ఎందుకు లాక్ చేశారు? 10 నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు? అంటే మీ ఇన్స్టిట్యూషన్లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా? అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా, చూడండి. చూడండి, లాక్ చేయమని ఫోన్ లో చెప్పలేదని గ్యారంటీ ఏంటి? అమ్మా, మీరు అసలు మీకు చూడండి, ఆయన నిలబడ్డాడు, ఏం లాక్ తీయట్లేదు. ఎంతసేపు నిలబడ్డాడు చూడండి. ఇదిగోండి కాల్స్, ఎన్ని కాల్స్. అమ్మ, కళ్ళ ముందు కనిపించే
లాడ్జ్ ద కంప్లైంట్. సీఎం గారితోనే మాట్లాడదాం, మీకు ఇది అయ్యేది లేదు. అదిగో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరు, వాళ్ళ ఫేసెస్ చూడండి, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇంటెన్షనల్లీ. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి రోగాలు ఇస్తున్నారు పిల్లలకు మీరు.